అందరికీ నమస్కారం. రోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసంలో నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు కోనేరు కోనప్ప నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ కేసీఆర్ జిందాబాద్ అని గెలిచిన సర్పంచులతో కోనేరు కోనప్ప నివాసం సందడి. సర్పంచులను శాలువాతో సన్మానించిన కోనేరు కోనప్ప దంపతులు, నాయకులు, కార్యకర్తలు. ఎన్నికల్లో నిలబెట్టిన సందర్భంగా ఆనాడు మీ గ్రామానికి వచ్చి మీ అందరినీ కలిశాను. మీరే గ్రామాల్లో కూర్చుని మన పార్టీ కోసం మన కోసం కష్టపడిన వాడిని గుర్తించి ఎన్నికల్లో మీరు నిలబెట్టి ఆశీర్వదించి మరి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చిన ఈ మిత్రులందరికీ, ఆడబిడ్డలందరికీ పేరు పేరున శిరసు వచ్చి ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే మీ కృషి, మీ త్యాగం ఇవాళ కేసీఆర్ గారి పేరు నిలబెట్టడం జరిగింది. దాంతోపాటు మా పేరు కూడా గౌరవం దక్కిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి విజేతలైనటువంటి మన పార్టీ తరఫున మన మద్దతు తెలిపిన 42 మంది సర్పంచులు ఈనాడు విజయం సాధించడం జరిగింది. ఒక 4-5 రాలేదు దీంట్లోకి. ఒక 2-3 కొంచెం డోలాయమానంగా ఉన్నారు. అయినా కూడా అందరూ కూడా మనకు మద్దతు చేస్తారు. వాళ్లే కాకుండా ఒక 3 ఇండిపెండెంట్ కూడా ఈరోజు మద్దతు చెప్పారు. రేపు రోజు కలుస్తామని మద్దతు చెప్పారు. రేపు కాగజ్ నగర్లో మండలంలో 28 సర్పంచులు పోటీ జరుగుతూ ఉంది. దాంట్లో కూడా మీ అందరూ చుట్టాలు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ చేసి కేసీఆర్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ మనం బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా అక్కడ తెలిసిన వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎన్నికల్లో నా గౌరవాన్ని మరింత పెంచడం సాధించి నా గౌరవాన్ని మరింత పెంచడం అందరికీ పేర్కొన్నాను. పొట్టి శ్రీరాములు గారి 73 వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి గణపురం ప్రకాష్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కేశెట్టి శంకరయ్య మరియు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు రాచకొండ నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు పాలెపు మురళీధర్ మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ హాజరైనారు. 1952 సంవత్సరము 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచి ఆంధ్రుల సత్తా చాటించాడని ప్రచార కార్యదర్శి బి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్, గొంది దుబ్బగూడ మరియు బోరిగం నాగంపేట్, వల్లకొండ గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేడు ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీ వల్లనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతిపక్షల మాటలు నమ్మి మోసపోయి గోసపడద్దని, వాళ్లకు ఓటేస్తే మరో 5 సంవత్సరాలు గ్రామ అభివృద్ధి కొంటుపడుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
బట్టుపల్లిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోలెం వెంకటేశం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలపరుస్తున్న బట్టుపల్లి సర్పంచ్ అభ్యర్థి రాజేందర్ నాయక్ టీవీ రిమోట్ మరియు 2వ వార్డు నెంబర్ అభ్యర్థి చిలిమిల్లె జ్యోతి గౌను గుర్తులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు గోలెం వెంకటేశం ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు పార్వతి అంజన్న చిలిమిళ్ల కృష్ణకొండ తిరుపతి శ్రీనివాస్ చల్ల చంద్రమౌళి పిరిసింగుల శ్రీనివాస్ నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు. సిఐటియు ఆల్ ఇండియా మహాసభలో డిసెంబర్ 31 జనవరి 1, 2, 3, 4 తేదీలలో విశాఖపట్టణంలో జరుగుతున్నాయి. ఆల్ ఇండియా మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఆసిఫాబాద్ సిఐటియు జిల్లా ఆఫీస్ ముందు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పెరిక శ్రీకాంత్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ ఆల్ ఇండియా మహాసభలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోర్టులను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను యథావిధంగా కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మాట్ల రాజు, ఆసిఫాబాద్ మున్సిపల్ యూనియన్ కార్యదర్శి తోట సమ్మయ్య, కమిటీ సభ్యులు నాగేష్, జగ్గారావు, దుర్గాప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి పిలుపులో భాగంగా ప్రజా సంఘాల కార్యాలయం సిఐటియు కార్యాలయం వద్ద మనం జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. డిసెంబర్ 31 నుంచి జనవరి 1, 2, 3, 4 తేదీలలో ఆల్ ఇండియా కాంగ్రెస్ విశాఖపట్నంలో జరగబోతూ ఉంది. ముఖ్యంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి ఇవాళ కార్మికులను బానిసలుగా చేసేటువంటి కోడ్లను తీసుకొచ్చింది. కాబట్టి వీటిపై భవిష్యత్తులో పోరాటం చేయడానికి కార్మిక వర్గం అంతా సిద్ధం కావాలని చెప్పేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇవ్వబోతుంది. దాంట్లో భాగంగా ఇవాళ జెండా ఆవిష్కరణ చేయబోతున్నాము. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ జెండాను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కమిటీ శ్రీకాంత్ గారిని జెండా